హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సోమవారం కదా, మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది ఎక్స్పైరీ అయింది. సో రేపు వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. అయితే ఈరోజు ఏంటంటే కొద్దిగా లేట్ వీడియో అయింది అండ్ ఇంపార్టెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అయితే మనం మార్క్ చేసుకోలేదు. బట్ అగైన్ ఈరోజు మార్క్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర నుంచి కూడా బౌన్స్ అయింది అండ్ ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నాం రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక లోవర్ టైం ఫ్రేమ్స్లో హైర్ హై ఫార్మేషన్స్లో వెళుతూ ఉంది స్లోగా మార్కెట్. షార్ట్ టర్మ్లో ఇక్కడ ఒక కన్సాలిడేషన్, ఇక్కడ ఒక హైర్ హై ఫార్మేషన్లో వెళ్తుంది. షార్ట్ టర్మ్లో మనం దీన్ని అప్ ట్రెండ్గా తీసుకోవచ్చు. అన్నీ బాగానే ఉంటే కొద్దిగా రికవర్ అనేది జరగవచ్చు. ఓకే, ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది చూద్దాం. ముందుగా విక్స్ అనేది చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి అబ్జర్వ్ చేస్తే 5.36% ఎక్కువ అయింది. అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగిందంటే ఆబ్వియస్గా ఆప్షన్స్కి డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి అర్థం. ఆప్షన్స్కి డిమాండ్ పెరుగుతుందంటే మార్కెట్లో ఎదర్ సైడ్ మూమెంట్ అగ్రెసివ్గా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఇన్ఫ్లేటెడ్ అయినాయి. అంటే ఇన్ఫ్లేటెడ్ అంటే ఉండాల్సిన ప్రైస్ని మించి కొద్దిగా ఎక్కువగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే కొద్దిగా రికవరీ కనిపిస్తుంది అండ్ ఓవర్ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హెవీగా సెల్ చేశారు. అక్కడ నుంచి కూడా కొద్దిగా ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ హై అండ్ లోకు మధ్యలో అయితే ట్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ చూద్దాం. అండ్ మరోవర్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నాం, ఈ లెవెల్లో ఫస్ట్ టైం రిజెక్షన్ అయింది కానీ సెకండ్ టైం అయితే మనకు అంతగా ఏం డిమాండ్ లేదు అక్కడ. సో ప్రస్తుతం మార్కెట్ లోవర్ లోస్ క్రియేషన్ ఫార్మేషన్లో చక్కగా వెళుతూ ఉంది అండ్ కొద్దిగా రిట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. ఎనీహౌ మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ ఫాలింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏదైనా కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ అగైన్ షార్ట్ టర్మ్లో మనకు అప్ సైడ్ మొమెంటం ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే నెక్స్ట్ 31,000 ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ అనమాట. కోర్స్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ జోన్ టెస్ట్ చేసే స్కోప్ ఉంది. బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్ వ్యూతో ముందుకెళ్తుంది. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది మనం చూసుకున్నట్టు మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే రీసెర్చ్ చేస్తున్నాను. మనం మార్నింగ్ అయితే ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం. ఆ లెవెల్ని బ్రేక్ చేసాడు కానీ మళ్ళీ ఫాలో అప్ లేదనమాట. ఓకే, అండ్ ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్స్ కూడా మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్యాప్స్ మనకి సపోర్ట్ లాగా కూడా వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, గ్యాప్ ఫిల్ జరిగినప్పుడు ముఖ్యంగా ఎప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ జరిగిద్ది అంటే చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది సడన్గా, మళ్ళీ అదే లెవెల్కి వచ్చి ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క గ్యాప్ సపోర్ట్ లాగా కూడా పనిచేయచ్చు, స్కోప్ ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా 5 మినిట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే గ్యాప్లో చాలా కన్సోలిడేషన్ తీసుకుంది ఇక్కడ. ఓకే, ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే షార్ప్గా సెల్ ఆఫ్ అగైన్ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత రేంజ్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. అండ్ నేనేం చేస్తున్నా అంటే మొత్తం కూడా డిలీట్ చేస్తున్నా అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ దీంట్లో చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ అండ్ కోర్స్ ఈరోజు ఎక్స్పైర్ అయింది. ఈరోజు ఏం జరిగింది, 8725 కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు. 8725 అనే కాల్ అనేది అగ్రెసివ్గా సెల్ చేశారు. దాని తర్వాత 8700 పుట్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు ఈరోజు. మనం నెక్స్ట్ వీక్ అనే దాన్ని చూద్దాం. పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఇది మన ఈరోజు అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం ఉంది కాబట్టి 1 వీక్ అట్లా. 8,800 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తున్నారు. 8,800. సో 8,800 అనేది నేనేం చేస్తున్నాను అంటే మార్క్ చేస్తున్నాను అండ్ దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ కదా, అది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అది.
ఇక సపోర్ట్ అయితే చాలామంది చూడండి ఇక్కడ 8700 కాల్ పుట్ సెల్ చేస్తున్నారు, సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం దూరంగా కాల్స్ కూడా సెల్ చేస్తున్నారు. మనకి పెద్దగా సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో నేనేం చేస్తున్నానంటే 8600 ఏదైతే ఉందో 8600 ఆ లెవెల్ని ఏం చేస్తున్నానంటే సపోర్ట్ లాగా మార్క్ చేస్తున్నాను. అగ్రెసివ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ అనమాట అది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అనేది చూస్తే ఇదైతే వెరీ ఇంపార్టెంట్ లెవెల్. కొద్దిగా పిక్సెల్ చేంజ్ చేస్తున్నాను. దీన్ని ఏంటంటే స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ కదా అది, అందుకని స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా మార్క్ చేశాను. ఇకపోతే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి నాకైతే ఇది సపోర్ట్ కనిపిస్తుంది, ఓకే. అప్రాక్సిమేట్గా కొద్దిగా అంటే ఈ లెవెల్ అనమాట 8656. సో స్ట్రక్చరల్ సపోర్ట్ లెవెల్ ఇది, రైట్. సో ఇక్కడ నేను ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. 8800 ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 8785 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రాబబ్లీ మనకు హై ఫార్మేషన్లో వెళుతుంది కాబట్టి ఇక్కడ ఒక జోన్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఈ జోన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. అండ్ ఎలా ఉంటుందంటే జోన్ బ్రేక్అవుట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక మనకు రెసిస్టెన్స్ ఉందనుకున్నాం కదా, ఇది రెసిస్టెన్స్ కదా. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు. ఫైనల్గా బ్రేక్అవుట్ కానీ జరిగిందంటే ఇట్లా ఏది మనం అనుకున్నట్టు 2-3 టైమ్స్ అటెంప్ట్ చేసి బ్రేక్అవుట్ జరిగిందంటే మనం కాల్ బై చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, ఓకే. ఒక్కొక్కసారి జనరల్గా ఏంటంటే ఓటీఎమ్స్ కానీ అట్లా కొంతమంది బై చేస్తుంటారు కదా. ఒకవేళ ఈ విధంగా కన్సోలిడేషన్ జరిగి అంత నిశ్చలంగా ఉంది, మన గ్లోబల్ మార్కెట్స్ అంతా స్టేబుల్గా ఉన్నాయి అనుకుంటే కూడా ఇటువంటి బ్రేక్అవుట్లు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా 1-2 స్ట్రైక్స్ ఓటీఎమ్స్కి వెళ్ళి కూడా అగ్రెసివ్గా బాయింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 8653, 8600 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఓకే. ప్రస్తుతం వ్యూ వచ్చేసరికి మనకి ఎలా ఉంది పొజిషన్స్ ఓవరాల్గా ఎక్కువగా కాల్సే ఎక్కువగా అమ్ముతున్నారు, ఓకేనా. అంత అగ్రెసివ్ బుల్లిష్గా అయితే లేరు, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మళ్ళీ సప్లై ఉంటుందన్న కాన్సెప్ట్తో మేబీ కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఎనీహౌ అది టైం ఉంది, దూరంగా ఉన్నాయి కూడా అమ్ముతున్నారు, దగ్గరగా రావట్లేదు. ఇక మిడ్ క్యాప్లో మనకున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇమీడియట్గా ఇది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి నేనైతే ఇది మార్క్ చేస్తున్నాను 19009. అండ్ సో ఫిన్ నిఫ్టీలో వీక్లీ రేపే ఎక్స్పైరీ ఉంది 31 అక్టోబర్. ఇంకా ఎలా ఉంది అనేది చూస్తే మనకి 19400 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్. ఆఫ్కోర్స్ 19300 కూడా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఏం చేద్దామంటే 19300 అనేది రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుందాం, ఓకేనా. 19300 దగ్గర మనకి అగ్రెసివ్గా ఉన్నారు. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే అగ్రెసివ్ సపోర్ట్ ఉంది 19100 పైన అయితే క్లోజ్ చేయాలి లెక్క అయితే చూద్దాం. 19100 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. 19300, 19283 మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. స్ట్రక్చరల్గా ఇక 19100 ఏమో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ సపోర్టు, 19009 మనకున్న సపోర్ట్ అనమాట స్ట్రక్చరల్గా. ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. రేపు ప్రాబబుల్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి రేపు ఎక్స్పైరీ ఉంది కదా. 19300 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది, బట్ 50 పాయింట్స్ డిస్టెన్స్లోనే ఉన్నాం. బట్ సేఫ్ ప్లేయర్స్ ఏం చేశారంటే 19400 దాకా వెళ్ళారు. దాని తర్వాత 500 ఇది 19400, 19500 అండ్ ఆఫ్ కోర్స్ 19600 దగ్గర అగ్రెసివ్గా అయితే సెల్లింగ్ అయితే చేసి పెట్టారు. ఇక్కడ పుట్స్ కూడా సపోర్ట్ ఉన్నాయి చూడండి, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో మనకి ఇన్ బిట్వీన్ 19100 కానీ 19000
ప్రాబబ్లీ 400 ఈ రెండింటి మధ్యలో అయితే ఎక్స్పైరీ అయితే పాసిబిలిటీ అనిపిస్తుంది ఇప్పుడున్న డేటా ప్రకారం. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకి స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర కనిపిస్తుంది. ఎందుకు మార్క్ చేస్తున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోర్ట్, స్ట్రక్చరల్ సపోర్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మార్కెట్ డ్రాప్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ టర్న్ అయిందనమాట. అందుకని ఈ రెండు లెవెల్స్ అనేది మార్క్ చేసుకుంటున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీకి వెళ్దాం ఒకసారి. అండ్ బుధవారం అంటే 1వ తారీఖున మనకేంటంటే ఎక్స్పైరీ ఉంది. దీంట్లో సపోర్ట్ తగ్గించారు చూడండి కొద్దిగా, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా బాటమ్ అయిందేమో అన్న కాన్ఫిడెన్స్తో, ఆ యొక్క ఫీలింగ్తో ఏంటంటే ఇక్కడ 43,500 దగ్గర వీళ్ళైతే రెసిస్టెన్స్ క్రియేట్ చేశారు. అందుకని నేనేం చేస్తున్నా అంటే 43,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది మార్క్ చేస్తున్నాను, 43,500. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్, ఇది క్లియర్. దాని తర్వాత మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సపోర్ట్లే ఉన్నాయి. అగ్రెసివ్గా 42,500. కొద్దిగా టైం ఉంది కాబట్టి మనం దీన్ని 42,500 మరీ అంత దగ్గరగా అయితే రాలేదు. ఇక మనకి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కాబట్టి బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఏంటంటే ఒకసారి మార్క్ చేస్తున్నాను. 43,500, 43,345 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇకపోతే 42,500, 42,482. ఒక రకంగా ఏంటంటే 42,500 వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, సపోర్ట్ అనమాట. అండ్ మార్కెట్ అయితే మనం అనుకున్నట్టు హైయర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. సో ఈ లెవెల్ 42,500 అనేది సిగ్నిఫికెంట్ లెవెల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి నిఫ్టీ అనేది చూద్దాం. నిఫ్టీలో అయితే మనకి ఈ యొక్క లెవెల్స్ అయితే చేంజ్ అయినాయి. ప్రస్తుతం ఏంటంటే ఈ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను, స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రక్చరల్గా సపోర్ట్ అయితే ఇక్కడ మార్క్ చేశాను ఈ లెవెల్ అనేది. రైట్, ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. మనకి 2న ఎక్స్పైరీ ఉంది. దీంట్లో అయితే సపోర్ట్ అగ్రెసివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 19,000 దగ్గర అయితే చాలామంది సెల్లింగ్ చేస్తున్నారు. 19,000 దగ్గర పుట్టుని సెల్ చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఈ లెవెల్ దాటి కిందకి వెళ్ళదు అన్న ఉద్దేశంతో సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకి అగ్రెసివ్గా సపోర్ట్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఓకే, అందుకని 19,400 అయితే నేను తీసుకుంటున్నాను. 19,400 కొద్దిగా డిస్టెన్స్ ఉంది, బట్ బుల్లిష్లో ఉంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేఫ్ సైడ్గా కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్. ఓకే ఫైన్. సో ఇది వచ్చేసరికి లెవెల్స్ అనేది 19,400 దాకా వెళ్ళాల్సిందేనంటావా? 19,300 అనేది మార్క్ చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి 19,300, 400 అనేది వీక్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. మనకు స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం 19,100 దగ్గర అయితే, 19,000 దగ్గర అయితే కనిపిస్తుంది, అంతే కదా, 19,000. సో ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది ఒకసారి నోట్ చేస్తున్నాను. 19,300 మనకున్న రెసిస్టెన్స్, 19,177 మనకున్న రెసిస్టెన్స్. స్ట్రక్చరల్గా ఫ్రెండ్స్, స్ట్రక్చరల్గా అయినా సరే మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 19,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా అనిపిస్తుంది. ఓకే, షార్ట్ టర్మ్ కోసం. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. గిఫ్ట్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా సేమ్ మనకు బోటం క్రియేట్ అయింది, మళ్ళీ గ్యాప్ అప్ అయింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. సో ఏంటంటే ఒక అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ స్వింగ్ లో కానీ మనకి బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ ఏంటంటే ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. ఇన్ బిట్వీన్ కొద్దిగా రికవర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఇక ఇది రేపైతే చేంజ్ అవుతుంది. అండ్ కొంచెం డీప్గా వెళ్ళాడు, బట్ 2 days కూడా కొంచెం బుల్లిష్గా ఉన్నాడు. డౌన్ సైడ్ చాలా డీప్గా వెళ్ళాడు, మళ్ళీ రికవర్ అయితే కొద్దిగా బెటరే. ఈ ప్రీవియస్ క్యాండిల్ పైన క్లోజింగ్ ఇచ్చాడంటే 180, 190, 200 కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మనకున్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం 19,190 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. 188 అయితే 198 తీసుకున్నాం మనం. మన నిఫ్టీ ఎక్కడుంది? 19,140 దగ్గర ఉంది. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ఉంది. ఓకే, ఎనీహౌ మీకు పొజిషన్స్ ఉంటే డోంట్ టేక్ ఎనీ బయాస్ అనేది ఏం తీసుకోవద్దు.
ఇది ఓవర్ నైట్ అనేది చేంజ్ అవ్వచ్చు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మన ప్రీ మార్కెట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇవి మనకున్న ఇంపార్టెంట్. అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. మీ డౌట్ అనేది ఏంటంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఈ డౌట్ ఉంది దాని గురించి మీరు వీడియో చేయండి అని చెప్పేసి. సో ఇండివిజువల్ స్టాక్స్ అనేది ప్రస్తుతం ఏంటంటే మనకి మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం, మార్కెట్ బులిష్ సెంటిమెంట్ అనేది సంతరించుకుంటే దెన్ ఏంటంటే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని ఉన్నాయి రేడార్లో. అండ్ మనం ఇంతకుముందు చెన్నై పెట్రో గురించి మాట్లాడుకున్నాం, అండ్ అది చక్కగా బ్రేక్అవుట్ అయింది. అండ్ అక్కడి నుంచి కూడా మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. ఆల్రెడీ ఇది వీడియోలో ప్రీవియస్గా కవర్ అయితే చేసుకున్నాం. 447, 450, 450 దగ్గర అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 600 దాకా వెళ్ళింది. అంటే 150 పాయింట్స్ మూవ్ అయింది బ్రేక్అవుట్ అయిన తర్వాత. ఓకే, ఇటువంటి స్టాక్స్ అనేవి మనకి 2-3 ఉన్నాయి, వాటిని చూద్దాం. మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత వాటి గురించి కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. Yeah, that's it. Thank you. Good night.